హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఐపీఓకి సంబంధించినవి చెప్పుకుంటున్నామండి. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీస్ సంబంధించి మ్యాథమెటిక్స్ టాపిక్ చెప్పుకుంటున్నాం. దాంట్లో మనం ట్రయాంగిల్స్ అని చెప్పి ప్లానార్ సర్వీసెస్, ప్లానార్ యాంగిల్స్ లేదా ప్లానార్ ఫిగర్స్ అని చెప్పి ప్లేన్ ఫిగర్స్ అని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం ట్రయాంగిల్స్ వీటినన్నింటినీ బేస్ చేసుకొని చెప్తున్నాము. గత క్లాసుల్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒకటి చెప్పుకున్నాం. అలానే అంతకు ముందు క్లాసుల్లో మనం ట్రయాంగిల్కి సంబంధించి బేసిక్స్ చెప్పుకున్నాం. ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఏంటి, ఎన్ని సైడ్స్ ఉండాలి, అందులో ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఏంటి, అక్యూట్ ఏంటి, అబ్క్యూట్ ఏంటి, మీడియన్ ఏంటి, అలాగే ఆర్థో సెంటర్ ఏంటి, ఇన్ సెంటర్ ఏంటి, సర్కమ్ రేడియస్ ఏంటి, సర్కమ్ సెంటర్ ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి చెప్పుకొని చిన్న ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం దీని మీద. ఓకేనా? చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఈ ట్రయాంగిల్ ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటే ఏవైనా రెండు సైడ్స్, టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. నేను ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈక్వల్ అనుకున్నా, సో దీన్ని ఏమనొచ్చు? ఐసోసెలస్ ట్రయాంగిల్ అనొచ్చు. ఓకేనా? అలానే ఈ సైడ్కి ఆపోజిట్గా ఉండేది ఏమవుతుంది? థీటా ఒక యాంగిల్ అవుతుంది. ఈ సైడ్కి ఒకటి ఆపోజిట్ యాంగిల్, ఇది కూడా సేమ్ ఉంటుంది. అంటే సేమ్ సైడ్స్ ఉన్నవి ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడూ కూడా ఈక్వల్గా ఉంటాయి. సేమ్ సైడ్స్ యాంగిల్స్, ఏ యాంగిల్స్? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్వేస్ ఈక్వల్ అన్నమాట. ఓకేనా? ఇటు థీటా ఉంటుంది, అలాగే ఇటు థీటా ఉంటుంది. ఓకేనా? అలానే నేను దీన్ని ఇదిగోండి ఇక్కడ ఒకటి రాస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక లైన్ గీసా, ఇది పెర్పెండిక్యులర్గా ఉంది. దీన్ని నేను హైట్ అనుకున్నా, ఇది ఏబిసి, ఇది డి, హైట్ అనుకున్నా. దీన్ని 2b అనుకుంటా, అంటే ఇది బి అవుతుంది, ఇది బి అవుతుంది, సగంకి కట్ చేస్తుంది ఇది. ఓకేనా? దీన్ని సేమ్ సైడ్స్ కదా, ఈక్వల్ కదా, ఏఏ. ఓకేనా? ఏఏ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు హైట్ కావాలి. హైట్ కావాలి అని అంటే ఇది ఎలా ఉంది? ఏడిసి, ఇది హైట్, ఇది బిఈ, ఇది ఏ, అంతేనా? అప్పుడు హైట్ కావాలంటే ఏం చేయాలి? హెచ్ స్క్వేర్, ఇది పైథాగరస్ థియరంలో ఉంది కాబట్టి హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, అంతేనా? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఇది పంపించేస్తే మైనస్ బి స్క్వేర్. ఓకేనా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే ఏంటి? ఈ టోటల్ యాంగిల్లోని సగం అనుకోవచ్చుగా బి అంటే. ఓకేనా? ఒకవేళ సింగిల్ బి తీసుకున్నాం అనుకోండి, ఈ ఓవరాల్ లెంత్ ఓన్లీ బి తీసుకుంటే మళ్ళీ వేరు, 2b తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ హైట్ ఏంటండి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చూసుకోండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి ఏంటి? ఈ దీంట్లో సగం మాత్రమే బి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఫార్ములా ఇలా చేసాం కదా, బి అంటే ఇది మొత్తం వేసేసారు అనుకోండి, మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు తప్పు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ హైట్. ఇప్పుడు ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్. హీరోన్స్ ఫార్ములా ఉంటుందండి మనకి. హీరోన్స్ ఫార్ములా నుండి కూడా దీన్ని కట్టచ్చు, కానీ హైట్ ఉంది కాబట్టి మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్. బేస్ ఏంటి? ఎంత? దీని వాల్యూ 2b. హెచ్ వాల్యూ ఎంత? హెచ్ అనుకోండి, ఇది పక్కన పెట్టండి. హెచ్ వాల్యూ ఎంత? హెచ్ అనుకోండి. హాఫ్ ఇంటూ 2b అంటే 2b, బి అంటే ఇక్కడ 2b ఇంటూ హెచ్, ఇది క్యాన్సిల్, బిహెచ్ అనమాట. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. ఈ బి ఏంటి? హాఫ్ ఆఫ్ ద లైన్, హాఫ్ ఆఫ్ ద వన్ సైడ్ అనమాట. బి వాల్యూ హాఫ్ ఆఫ్ ద వన్ సైడ్, బి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ వన్ సైడ్. అది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. అది కానీ మర్చిపోయారా మీకు ఆన్సర్ తప్పు అవుతుంది. ఓకేనా? అది దానికి సంబంధించింది. ఓకేనండి, ఇది మీకు అర్థమైంది కదా. ఇదేంటిది? ఐసోసెలస్ ట్రయాంగిల్కి సంబంధించింది. నెక్స్ట్ మనం దేనికి సంబంధించి చూస్తామంటే ప్రాబ్లమ్స్. దీనికి సంబంధించిన వాటిలో ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి, 29, 29, 20 are the sides of the triangle.
అంటే ఐసోస్లెస్ ట్రయాంగిలే కదా ఇది. రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, వేరే సైడ్ వేరేగా ఉంది అని అంటే రెండు సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఏం ట్రయాంగిల్ అవుతుంది? ఐసోస్లెస్ ట్రయాంగిల్. ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ 420. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా 420 అంట. దెన్ ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ 20, 29, 21 ఈజ్ అని చెప్పి అడిగారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఐసోస్లెస్ ట్రయాంగిల్ని గీస్తా. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అనుకోండి ఇది ప్రెసెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది హైట్ కదా, దీన్ని ఏం చేస్తాను, ఒకటి 29 అంట, ఇంకొకటి 29 అంట, ఇంకోటి ఏంటండి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఆఫ్ ద సైడ్స్ ఏరియా ఆఫ్ ద ఇంకోటి ఏంటి 20 ఎంత 20. సారీ అండి, ఇది 20 కాదు 40 అండి. సారీ ఇది మిస్ అయ్యాం మనం. ఓకేనా? ఇది 21 కాదు 42, ఇది మిస్ అయ్యాం. సారీ అండి, సారీ ఇది 40, ఇది మిగతాదంతా ఓకే, ఇది 40 అందుకే ఎక్కడో మిస్ అవుతుంది. 40 అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 20 అవుతుంది, ఇది 20 అవుతుంది, అంతేనా? ఇది 20 అవుతుంది, ఇది 20 అవుతుంది, ఇదంతా ఇది 29, 29, 42 అనమాట. 29, 29, 42. ఇంకోటి కూడా మనం తీద్దాం, ఇది కూడా గీద్దామండి. ఇంకో ఐసోస్లెస్ ట్రయాంగిల్ అది. ఓకేనా? ఇంకో ఐసోస్లెస్ ట్రయాంగిల్. దీంట్లో మనం ఏం చేద్దాం, దీంట్లో 42 కదా, ఇది 21, ఇది 21, ఇదంతా ఇది 29, ఇది 29. ఓకేనా? ఇది కూడా ఒక ట్రయాంగిల్. ఇప్పుడు మనకి ట్రిప్లెట్స్ ఉన్నాయి. ఏంటవి? పైథాగరస్ థీరం బేస్ చేసుకొని ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ ఉంటాయి అన్నమాట. రైట్ యాంగిల్ బేస్ చేసుకొని ట్రిప్లెట్స్ ఎలా అంటే 20, 21, 29 అలా అనమాట. 20, 21, 29. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని చూస్తే 29 ఉంది, 20 ఉంది, హైట్ ఎంత అండి? హైట్ అంతా 21, అంతేనా? ట్రిప్లెట్ ఏంటి 20, 20, 29 అనేది ట్రిప్లెట్ అయినప్పుడు హైట్ ఎంత అవుతుంది? 29 అవుతుంది. ఇప్పుడు ఏరియా ఎంత అండి? ఏరియా ఎంత దీనిది? ½ ఇంటూ బి ఇంటూ హెచ్, ½ ఇంటూ 20 ఇంటూ వాడు ఇచ్చేసాడు 420, 20 ఇంటూ 21, 40 ఇంటూ 21, ఇదంతటినీ కదా బి అంటే 20 ఇంటూ 21 అవుతుంది. 20 ఇంటూ 21 అంటే 420. ఓకేనా? ఇది 420 వచ్చింది. ఓకే ఫైన్. ఇక్కడ చూద్దాం ఈ ట్రయాంగిల్ది. ఈ ట్రయాంగిల్ చూస్తే 29, 21 ఇదేంటి అవుతుంది? 20 అవుతుంది ట్రిప్లెట్ ప్రకారంగా. ఇప్పుడు హైట్ అంతా 20, ఏరియా ఎంత అవుతుంది? ½ ఇంటూ బి అంటే ఎంత? ఇది 42 ఇంటూ హెచ్, ఇది ఎంత అవుతుంది? 2 టెన్సర్, అప్పుడు ఎంత అవుతుంది? 420. అంటే ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ ఐసోస్లెస్ ట్రయాంగిల్లో ట్రిప్లెట్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అనేది మనకి ఏమొస్తుంది? ఏరియా అనేది వస్తుంది, సేమ్ ఏరియా వస్తుంది. ట్రిప్లెట్స్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి, అంతేగాని వేరువేరేగా ఉంటే రాదు. అంటే ఇవి సేమ్ ట్రిప్లెట్స్ ఉన్నాయి కాబట్టి, ట్రిప్లెట్స్ అనేవి సేమ్గా ఉన్నాయి కాబట్టి మనకి సేమ్ ఏరియా అనేది వచ్చింది. అది చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? పెరిమీటర్ ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఇచ్చారు ఐసోస్లెస్ ట్రయాంగిల్ది ఎంత? 91 సెంటీమీటర్స్ అంట. పెరిమీటర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ట్రయాంగిల్కి సంబంధించింది తీసుకుంటే చూడండి, ఈ ట్రయాంగిల్ పెరిమీటర్, దీన్ని ఏ అనుకున్నా, దీన్ని ఏ అనుకున్నా, దీన్ని బి అనుకున్నా అనుకోండి. ఫస్ట్ ఏమవుతుంది? 2a + b = పెరిమీటర్, అంతేనా? దాని పెరిమీటర్ అది ఎంత ఇచ్చారంట? 91 ఇచ్చారంట. వన్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్ 28 అంటే ఏ అనేది 28, ఇది 28 అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అదర్ నాన్ ఈక్వల్ సైడ్స్? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఎస్ఎస్సి సిజిఎల్ ఇచ్చారు ఒకసారి,
ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా ఇచ్చారు ఒకసారి. ఓకేనా, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నేను చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకొని ఏపీఎస్సిలో చెప్పినవి అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్లో చెప్పినవి బేస్ చేసుకునే నేను చెప్తున్నాను అనమాట క్వశ్చన్స్. ఎందుకు అని అంటే మీకు ఆ టాపిక్స్ బేస్ చేసుకునే మోస్ట్లీ ఇస్తారండి, అంతకు మించి ఎవ్వరు దాటరు కూడా. ఓకేనా, ఇది చూడండి 2a ప్లస్ అంటే 28 into 2 కదా 56 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 91. అంతేనా, b ఈక్వల్ టు 91 మైనస్ 56. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 5 ఇదేంటే 8 మైనస్ 3 35. b ఈజ్ ఈక్వల్ టు 5. అదర్ సైడ్ ఏమవుతుందండి 35. ఇది ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ 120 సెంటీమీటర్స్. ఐసోసెలస్ ట్రయాంగిల్ పెరిమీటర్ అంట 120 సెంటీమీటర్స్ అంట. అంటే 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 120. నేను దాన్ని ఇలా తీసుకుంటా. ఓకేనా. నెక్స్ట్ ద బేస్ ఈజ్ ఏమన్నారండి? ద బేస్ ఈజ్ అన్నారు. ద బేస్ అంట. ద బేస్ ఈజ్ 3/2 లెంత్ ఆఫ్ ద ఈచ్ ఈక్వల్ సైడ్స్. ఈ బేస్ అంట ఇది ఇది బి అనుకున్నా, ఇది ఏ అనుకున్నా, ఇది ఏ అనుకున్నా, ఇది బి. ఈ బేస్ ఈక్వల్ టు 3/2 లెంత్ ఆఫ్ ఈచ్ అన్ఈక్వల్ సైడ్స్. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 3/2 ఏ. ఇది ఇచ్చారనమాట అక్కడ. ద బేస్ అంటే ఇదండి. ఈజ్ 3/2 లెంత్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్. ఈక్వల్ సైడ్స్ కి 3/2 బై ఏ అంటే 3/2 కి ఈక్వల్ సైడ్ లో ఒక ఈక్వల్ సైడ్ కి ఈక్వల్ గా ఉంటుందంట బి. ఒక ఈక్వల్ సైడ్ కి, రెండు కాదు. ఓకేనండి. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ లెంత్ ఆఫ్ ద బేస్ యొక్క లెంత్ ఎంత అని అడిగారు. ఇప్పుడు మనకేంటి బేస్ వాల్యూ తెలుసు, దాన్ని బేస్ చేసుకుని నేను ఏ వాల్యూ కడతాను. ఓకేనా, 2a ప్లస్ 3/2a అంతేనా. దీంట్లోని ఇది సబ్స్టిట్యూట్ చేశా. ఇజ్ ఈక్వల్ టు 120. ఇది వెళ్ళిందండి. ఏంటది 4a ప్లస్ 3a/2 అంతేనా. ఇజ్ ఈక్వల్ టు 120. ఇప్పుడు చూడండి, దీన్ని ఇటు పంపించేస్తా. అంటే 4a ప్లస్ 3a ఏమవుతుంది 7a ఇజ్ ఈక్వల్ టు 120 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు a ఈక్వల్ టు 240/7 అంతేనా. 240/7. ఇది ఎలా ఉంచండి. ఇక్కడ b వాల్యూ ఏంటి 3/2 ఆఫ్ ఏ అంటే అంత 240/7. ఓకేనా. 120 సార్ అంటే 360/7. 360/7 అంటే దీన్ని డివైడ్ చేయండి. 7 5 సార్ 35, 1 10 అవుతుంది. 7 1 సార్ 7 3 30, 7 4 సార్ అంటే 51.4 అనేది ఆన్సర్. 51.43 ఇదిగోండి 51.4 ఇది ఆన్సర్. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారండి మీకు. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏబిసి అంట ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అంట. ఇక్కడ రాద్దాం ట్రయాంగిల్ ఏబిసికి సంబంధించింది. ఓకేనా. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకున్నారు. నేను ఇది ఏ, ఇది బి, ఇది సిగా డినోట్ చేశా. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంట. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఎంత ఉంది? ఇది 13 ఉంది, ఇది 13 ఉంది. ఏడి ఈజ్ ద మీడియన్ ఆన్ బీసీ అన్నారు. ఏడి అనేది మీడియన్ అన్నారు. ఇక్కడ మీడియన్ అంటే నేను గత క్లాస్లో బేసిక్ చెప్పినప్పుడు చెప్పాను. మీడియన్ అంటే ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి వెళ్తుంది. అలానే ఈ ఆపోజిట్ సైడ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఆపోజిట్ సైడ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అని చెప్పాను. ఓకేనా. దాన్ని ఏమంటారు? మీడియన్ అని అంటారు. దాన్ని ఏమంటారు? మీడియన్ అని అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ ఏ నుంచి డి వచ్చింది. ఏడి ఈజ్ ఈక్వల్ టు 12 అంట.
ఏడి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. దెన్ లెంత్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ బీసీ అంటే ఈ బీసీ వాల్యూ ఎంత అని అడిగారు. బీసీ వాల్యూ ఎంత అని అడిగారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం చెయ్యాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఈక్వల్ గా చేస్తూ 90 డిగ్రీస్ కూడా చేస్తుంది. ఇక్కడ 90 డిగ్రీస్ లో ఉంటుంది కదా, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. అంటే ఇది 90 డిగ్రీస్ లో ఉంది అని అంటే ఇది ఎంత 12, ఇదంతా 13. ఇది మనకి ఎలా కనిపిస్తుంది ట్రయాంగిల్ అనేది? ఏది ట్రయాంగిల్ ఏడిసి, ట్రయాంగిల్ ఏడిసి ఎలా కనిపిస్తుంది అండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కనిపిస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 13 ఉంది. దీని ట్రిప్లెట్ ఏమైనా గుర్తొస్తుందా మీకు? 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్, అంతేనా? అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. డీసీ వాల్యూ ఎంత అవుతుంది? ట్రిప్లెట్ 5 అవుతుంది. ఓకేనా? ఇది 5 సెంటీమీటర్స్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది 5 అవుతుంది. 5 ఇదేంటిది? డీసీ వాల్యూ 5 ఎంత వచ్చిందండి? డీసీ వాల్యూ 5. ఇప్పుడు బీసీ వాల్యూ ఎంత అని అడిగారు. బీసీ వాల్యూ అంటే ఎంత? ఇది ఈక్వల్ గా ఉంటుంది కదా, ఎందుకు? మీడియన్ కదా. ఈ మీడియన్ ఏం చేస్తుంది? ఆపోజిట్ సైడ్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. సో ఇది 5 సెంటీమీటర్స్ అయినప్పుడు ఈ బీడీ కూడా 5 అవుతుంది కదా. 5 ఎంత అవుతుంది? 10 సెంటీమీటర్స్. అంటే బీసీ వాల్యూ ఎంత? 10 సెంటీమీటర్స్. బీసీ వాల్యూ 10 సెంటీమీటర్స్ ఎంత ఉందండి ఇక్కడ? ఇదిగోండి, ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇన్ యాన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంట. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏడి ఈజ్ పెర్పెండిక్యులర్ టు బీసీ. ఏడి బీసీకి పెర్పెండిక్యులర్ గా ఉంది అన్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది? ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏబి ఈక్వల్ టు ఏసీ. ఏడి ఈజ్ పెర్పెండిక్యులర్ టు బీసీ. ఏడి పెర్పెండిక్యులర్ గా ఉంది. ఏడి ఈజ్ ఈక్వల్ టు 28. ఏడి ఈజ్ ఈక్వల్ టు 28. ఇది 28. ద పెరిమీటర్ ఆఫ్ ద ఏబిసి ఈజ్ 196. పెరిమీటర్ ఇచ్చారు 196. ఎంత అండి పెరిమీటర్? 196 పెరిమీటర్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఏసీ. ఏసీ లెంత్ అనేది ఎంత అని అడిగారు. ఓకేనండి, ఇది చూద్దాం, ఇది మీకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఎక్స్ అనుకుంటా, ఇది కూడా ఎక్స్ అవుతుంది కదా, ఇది ఎంత అయితే అదే అవుతుంది. ఓకే, నేను ఇది వై అనుకుంటా, ఇది వై అనుకుంటా, ఎందుకంటే సేమ్ డివైడ్ చేస్తుందండి, ఈక్వల్గా డివైడ్ చేస్తుంది ఎప్పుడు కూడా ఇది. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని ఏంటిది? ఇది వై అవుతుంది, ఇది వై అవుతుంది. ఓకే, ఇది ఎంత అయింది? 2y. నాకు ఇక్కడ పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ అంటే ఎక్స్ ప్లస్ వై, అంతే కదా. ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది? 196 అవుతుంది, అంతేనా? ఎక్స్ ప్లస్ వై 2y కదా, అలా రాశా. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఎంత? 196. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అవుతుంది? 98 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై వాల్యూ 98 అవుతుంది. సింపుల్గా నేను y ఈక్వల్ టు 98 మైనస్ ఎక్స్ అని రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిసి రాస్తా. ఎందుకు? నాకు ఈ ట్రయాంగిల్ వాల్యూ ఎంత? 28 సెంటీమీటర్స్ తెలుసు కదా. ఇది 90, దీన్ని ఎంత వాల్యూ? వై వాల్యూ ఎంత రాసుకున్నా? 98 మైనస్ ఎక్స్ కింద రాసుకున్నా. ఈ వాల్యూ ఎంత? ఎక్స్. ఓకేనా? వీటిని బేస్ చేసుకొని నేను పైథాగరస్ థీరం బేస్ చేసుకొని చేస్తా. ఇప్పుడు చూడండి, 28 హోల్ స్క్వేర్ ప్లస్ 98 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, అంతేనా? ఇప్పుడు దాన్ని ఏం రాయొచ్చు? 28 హోల్ స్క్వేర్ కదా, ఎంత? 28 784 28 హోల్ స్క్వేర్. దీన్ని నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో దీన్ని ఇలా రాస్తా, 98 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 98.
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇదంతా ఇది 784 ప్లస్ 98 స్క్వేర్ అనేది 9604 అండి, మైనస్ 98 ఇంటూ 2 196 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. అంతే కదా, ఎక్స్ స్క్వేర్ 0 చేసేస్తా. ఇప్పుడు ఇదంతటిని ఇటు పట్టుకెళ్ళండి, ఏమవుతుంది? ఎడిషన్ చేసి పట్టుకెళ్ళండి. ఎడిషన్ చేసేస్తే మనకి 1096041784 10388 అవుతుందండి. 10388 బై 196. అంతేనా? ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 53. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 53. ఓ సారీ వెళ్ళిపోయాం ఇక్కడికి, ఒక నిమిషం అండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? ఎక్స్ వాల్యూ 53. వై వాల్యూ కావాలంటే 98 మైనస్ ఎక్స్, 98 మైనస్ 53 ఎంత వచ్చింది? 45. ఓకేనా? వాల్యూ ఏ వాల్యూ కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? 53. ఇది ఆన్సర్. ఓకేనా? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి 53. వై వాల్యూ ఒకవేళ ఈ ప్లేస్ బీసీ వాల్యూ కనుక్కోండి అన్నాడు అంటే 2 ఇంటూ 45 ఎంత? 90. ఓకేనా? ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇన్ యాన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంట. ఏబి ఈజ్ పెర్పెండిక్యులర్ టు బీసీ అట్ డి. AD is equal to 8 centimeters. Perimeter of the triangle is 64 centimeters. Area of the triangle ABC. ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఇలా వేసుకున్నా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇలా పెర్పెండిక్యులర్ వచ్చింది, ఇది డి, ఇది ఈక్వల్. ఓకేనా? నేను ఇలా డినోట్ చేసుకుంటున్నా. AD ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అన్నాడు. ఇది ఎక్స్, ఇది వై అనుకున్నా. ఈ మొత్తాన్ని 2y. ఓకేనా? పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత? 64 అంటే 2 ఇందాక రాసుకున్నాం కదా, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 64, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 32. అంతే కదా, సేమ్ ఇందాకలాగే 32. దట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ ఎక్స్. అంతేనా? 32 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి? 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ ఎక్స్ హోల్స్ స్క్వేర్. పైథాగరస్ థియరం తెలియదు కదా, ఏడిసి బేస్ చేసుకొని ఏడిసి ఇది ఎంత అండి? 8. ఇది ఎంత? 32 మైనస్ ఎక్స్. ఇది ఎంత? ఎక్స్. 8 స్క్వేర్ ప్లస్ 32 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంతే కదా. ఇప్పుడు 64 ప్లస్ 32 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 32 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. 64 ప్లస్ 1024, 32 స్క్వేర్ అంటే 1024. మీకు స్క్వేర్స్ అనేవి ఒక 50 వరకు రావాలండి, అప్పుడు మీకు ఈజీగా చేయగలరు. మైనస్ 64x అంతేనా, ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇలా రాయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మొత్తాన్ని 1024 వేసారు అనుకోండి, 1088/64 ఎక్స్ వాల్యూ. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ కడతాం అన్నమాట. చూడండి, 64/8 కదా, ఇది 8 8 సార్ 8 1 సార్ 8 1 3 24 28 అవుతుందండి. 2 3 సార్ అంతే కదా, 28 8 3 24 4 48 మిగులుతుంది లాస్ట్కి. 8 6 సార్ 48, 8 17 సార్ 136. ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 136. ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 136. అంతే కదా. చూడండి, వై వాల్యూ ఎంత? 32 మైనస్ ఎక్స్, సారీ ఎక్స్ వాల్యూ 17. వై ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 17 అనమాట. 32 మైనస్ 17. వై వాల్యూ ఎంత? 15. వై వాల్యూ ఎంత అండి? 15. వై వాల్యూ ఎంత వచ్చింది? 15.
మనకి ఇక్కడ హైట్ తెలుసు, ఈ బేస్ వాల్యూ తెలుసు. సో ఏరియా ఎలా కడతాం? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కింద రాస్తాం కదా, అంతే కదా. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, దాన్నే 1/2 ఇంటూ 30. ఈ వాల్యూ అంతా ఎంత అవుతుంది? 30. వై వాల్యూ ఈ 15, ఈ 15, 30 ఇంటూ హెచ్ వాల్యూ 8. 2 4s ఆర్, అంతే కదా. 4s ఆర్ 34s ఆర్ 120. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఎంత అండి? 120. ఇది ఆన్సర్. ఓకేనా, ఇది ఆన్సర్. 120 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా. ఇప్పుడు ఏమేం చేసాం? ఇక్కడ ఎక్స్ వాల్యూని బేస్ చేసుకొని, వై వాల్యూని బేస్ చేసుకొని, ఈ హైట్ని బేస్ చేసుకొని మనం చేసాం. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి. ఇఫ్ ది హైట్ ఆఫ్ యాన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ హైట్ ఇచ్చారు 20 సెంటీమీటర్స్, పెరిమీటర్ కూడా ఇచ్చారు 100 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ది కనుక్కోవాలి. ఓకేనా. నేను ఇలా ట్రయాంగిల్ గీస్తా. ఇది ఏ, ఇది బి, ఇది సి అంట. ఇది ఇలా హైట్ తీసుకుంటా. ఇది 20 సెంటీమీటర్స్. ఇది సేమ్ ఎక్స్, ఇది ఎక్స్, దీన్ని వై అనుకుంటా. ఇది డి. ఇప్పుడు ఏంటండి? సేమ్ పెరిమీటర్ అంతా 2x + y = 100. x + y వాల్యూ ఎంత? 50. దట్ ఈస్ y = 50 - x. అంతేనా? ఓకే. ఇప్పుడు ఈ బేస్ వేసుకొని ఏడిసిని బేస్ చేసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 20² + 50 - x², 50 - x² = x². దీది 400 + 2500 + x². ఇది a - b² ఫార్ములా కదా, a - b² ఫార్ములా. -2 × 50 × x = x². ఇది క్యాన్సిల్. ఓకేనా. ఇప్పుడు ఇదంతా వచ్చింది 400, 2500, ఇదంతా 2900 -100 × x = 0. అది వెళ్ళింది అనుకోండి. x × 100 = 2900. ఇది క్యాన్సిల్ అయిపోతే x = 29. x ఎంత అండి? 29 వచ్చింది x వాల్యూ. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 50. y వాల్యూ ఎంత అవుతుంది? y వాల్యూ y = 50 - x కదా. 50 - x వాల్యూ ఎంత రాయాలి? 29 రాయాలి. y వాల్యూ ఎంత అవుతుంది? 21 అవుతుంది. y వాల్యూ ఎంత? 21. ఓకేనా. దీని ఏరియా కట్టాలి అన్నారు. ఏరియా కట్టాలి. హాఫ్ ఇంటూ బి వాల్యూ ఎంత? మొత్తం 42 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 20. 2 10s ఆర్ ఎంత? 420 ఈజ్ ద ఆన్సర్. ఏంటండి? 420 ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లమ్సే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి, ఐసోస్లెస్ ట్రయాంగిల్కి వీటికి ఇస్తారు. ఇంకా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పుకుంటాం. అలాగే సిమిలారిటీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది నేను మీకు చెప్పలేదు, అది మీకు ఉంది కాబట్టి సిమిలారిటీస్ అండ్ కాంకరెన్స్ అనేవి వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ చెప్తామండి. అవి కూడా చూడండి, అవి కూడా మీకు సింపుల్గా అర్థం అవుతాయి. ఓకేనా. అవి దానికి సంబంధించినవి. అలా అయితే మనకి ట్రయాంగిల్స్ అనే టాపిక్ అయిపోతుంది. ట్రయాంగిల్స్, ప్లేన్ అండ్ ప్లేన్ సర్ఫేసెస్ ఉంటాయి. దాంట్లో ఇంకా స్క్వేర్, రెక్టాంగిల్ అవి కూడా ఉంటాయి. స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్ అనేది నేను సర్కిల్ టాపిక్స్ అని చెప్పి ఉంది మీకు, ఆర్ట్ జామెట్రీ అని చెప్పి, అందులో నేను చెప్తాను. ఓకేనా. ఇక్కడ మరి చెప్పను. సో మనకి స్క్వేర్, రెక్టాంగిల్ అవి చెప్పుకుంటే, ఇంకొకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. అవి చెప్పుకుంటే చాలు. ఇవి చెప్పుకుంటే మనకి ప్లేన్ అండ్ ప్లేన్ సర్ఫేసెస్ అని చెప్పి, ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్స్ అని ఉంటుంది. ఆ టాపిక్ అనేది మనకు అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.